గడిచిన 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా మనకు అప్రతిష్ట పాలుదిచ్చే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా మీరు చూస్తే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు ఇలాంటివన్నీ పెట్టి పూర్తిగా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితికి వచ్చారు. పరిశ్రమలు దివాలా తీసి ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు ఈ దేశం కానీ మన రాష్ట్రం కానీ ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఆ రోజు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో ఉండడం, ఇటు రాష్ట్రంలో వాళ్లే కాంగ్రెస్ పరిపాలించడం, ఈ 2 ప్రాంతాల్లో కూడా వాళ్ళ పరిపాలన వల్ల చాలా ఇబ్బందులు పాలొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఒక్కసారి చూస్తే ఇంకా సంవత్సరం కాలేదు, హుద్హుద్ తుఫాన్ వచ్చింది. విశాఖపట్నాన్ని ఆ రోజు అతలాకుతలం చేసింది. నేను హుటాహుటిని ఇక్కడ వచ్చాను. ముందు జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. కానీ ఆస్తి నష్టాన్ని సృష్టించిన బీభత్సాన్ని మనం కాపాడుకోలేకపోయాం. అయితే మీ అందరి సహకారంతో ఆ రోజు మీరు చూస్తే 9 రోజులు నేను ఇక్కడే బస్సులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఇక్కడి నుంచే పనిచేసి పూర్తిగా మీరు మామూలుగా కోలుకున్న తర్వాతనే ఆ రోజు వెళ్ళాం. ఆ రోజు సైక్లోన్ ఎంత, హుద్హుద్ తుఫాన్ ఎంత తీవ్రంగా వచ్చిందో దానికంటే ఇంకా మనం స్పీడ్గా ముందుకు పోయి అన్ని కార్యక్రమాల్ని మనం నెరవేర్చుకున్నాం. ఈ రోజు నేను వస్తా ఉంటే చూశాను, చెట్లన్నీ ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క చెట్టు లేదు, చెట్లన్నీ ఇరిగిపోయినాయి, వాతావరణం భయంకరంగా ఉంది. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తా ఉంటే మీ యొక్క ఆత్మస్థైర్యం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. మీరెంత ఆత్మస్థైర్యంతో ఉన్నారో ఈరోజు చెట్లు కూడా చూస్తే బ్రహ్మాండంగా అప్పటికంటే రెంటింపు ఉత్సాహంగా చెట్లు పెరిగాయి. అది విశాఖపట్నంలో ఉండే నేలకుండే ప్రత్యేకత అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర తీరంలో మనం జెండా పండుగ చేసుకుంటున్నాం. పడిలేచి ఆ కదలి తరంగాలే మనకు స్ఫూర్తి. కింద పడ్డా పైకి లేయాలి, అవి కెరటాలు మనకు ప్రేరేపిస్తున్నాయి. సముద్రం కన్నా భయంకరమైన గంభీరమైన వారు మన రాష్ట్ర ప్రజలు, సముద్రం కన్నా లోతైన వారు మన తెలుగువారు. ఇంకో పక్క అధికారుల్ని అందరినీ కూడా ఒక్కొక్క గ్రామాన్ని అడాప్ట్ చేసుకోమన్నాం, అభివృద్ధిలో భాగస్వాములు కమ్మన్నాం. ఇది జరిగితే వారి యొక్క మేనేజ్మెంట్ యొక్క బ్యాండ్విడ్త్తో వాళ్ళ తెలివితేటలతో ఆ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేసే అవకాశం ఉంది. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వారు కూడా ముందుకు రావాలి. నిన్నే స్వామినాథన్ ముందుకు వచ్చారు, అదే మాదిరిగా మిట్సుబిషి కంపెనీ ముందుకొచ్చి కృష్ణా జిల్లాల్లో కొన్ని గ్రామాల దత్తత తీసుకున్నారు. చాలా మంది ముందుకు వచ్చారు. దగ్గర దగ్గర 16,000 గ్రామాలకు అదే మరి వార్డులకు గాను 10,000 మంది మేము దత్తత తీసుకుంటాం, మేము కలిసి పనిచేస్తామని ఇప్పటికే వారు ఒప్పుకోవడం జరిగింది. వారందరి సహకారంతో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. మొన్న నేను విజయవాడలో మీరు చూస్తే కోడ్ ఫార్ ఏపీ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజల స్పందన, ప్రజల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉందో దీనికి ఒక ఉదాహరణ. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఈ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే సాఫ్ట్వేరే కాకుండా కొత్తవి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక పిలిపిచ్చాను. మొన్న టానా ఆట సభలు అమెరికాలో జరిగితే వారందరికీ ఒక అప్పీల్ చేశాను. వారు ముందుకొచ్చి వారికి ఉండే టైంలో వారు
3 ప్రోడక్ట్లు తయారు చేసి పంపించారు. నేను ఒకటే ఈరోజు మీ అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇంకో పక్క ఎవరైతే తెలివితేటలున్నాయో ఆ తెలివితేటలు మీకోసమే కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలి. ఎవరైతే బాగా టెక్నాలజీలో స్ట్రెంగ్త్ ఉందో దినానికి 1 గంట ఇస్తే వారి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదల కోసం అంకితమైన భావంతో పనిచేస్తాం. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన వర్గాల కోసం బీసీల కోసం 6,000 కోట్ల రూపాయలతో ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే అందరి బీసీలకు న్యాయం చేస్తాం. బీసీలు తీసుకున్న రుణాల్ని చేనేత కార్మికులు, మత్స్య కార్మికులు, గీత కార్మికులు, మంగలి, కుమ్మరి, వడ్రంగి ఇలాంటి చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి. వారు అప్పులు కట్టలేకపోయారు, అవి కూడా మాఫీ చేస్తున్నాం. వారిని ఆదుకోవడం కోసం అన్ని విధాలా ముందుకు పోతాం. చేతి వృత్తుల్ని గౌరవిస్తాం, కుల వృత్తుల్ని కాపాడుతాం. వారి ఆదాయాన్ని పెంచే మార్గం, అదే మాదిరిగా నైపుణ్యాన్ని పెంచి అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే షెడ్యూల్ కులాలు ఉన్నారు, వారికి కూడా సబ్ ప్లాన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇది కాకుండా గిరిజనులు ఉన్నారు, వారికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం, పేదరికంలో అనారోగ్యంతో బాధపడే గిరిజనుల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. వారికి చేయూతగా ఉంటాం. ఈ రోజే మీరు చూశారు, గిరిజనుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇదే కాకుండా మైనారిటీ సోదరుల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం. వారి యొక్క హక్కులు కాపాడుతాం, మైనారిటీకి కూడా న్యాయం చేస్తూ అన్ని విధాలా వారికి న్యాయం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే మొన్న మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. అదే మరిగా పేదవారి కోసం సంక్రాంతి కానుక ఇచ్చాం. ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. అవసరమైతే వారిని పైకి తీసుకురావడం కోసం ఎంత డబ్బులైనా సరే కష్టపడి ఖర్చు పెట్టి వారిని అన్ని విధాలా పైకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో అగ్రవర్ణాల్లో ఉండే కాపులున్నారు, వారికి కూడా ఇబ్బందులున్నాయి. 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం. అదే కాకుండా వారిని వెనుకబడిన వర్గాల్లో చేర్చడం కోసం, వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా వారిని కూడా వెనుకబడిన వర్గాల్లో చేర్చడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు బ్రాహ్మణ్స్ ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉన్న వారికి ఇబ్బందులున్నాయి, వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 50 కోట్ల రూపాయలతో ప్రణాళికలో బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అందరి కోసం ఆహార భద్రత తీసుకొచ్చాం. ఒకప్పుడు 4 కేజీల బియ్యం, ఇప్పుడు 5 కేజీలు చేశాం. 20 కేజీలు లిమిట్ లేకుండా ఎంతమంది కుటుంబంలో ఉంటే అంతమందికి కూడా ఈరోజు బియ్యం ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికైనా కార్డు లేకపోయినా అలాంటి వారికి కూడా కార్డులు ఇచ్చి పేదవారిని పూర్తిగా ఆదుకుంటాం, ఎక్కడా ఇబ్బంది రాకుండా చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ధరలు పెరుగుదలను నియంత్రణ చేయడం కోసం ఉల్లిపాయలైతే 30 రూపాయలు 40 రూపాయలు అయితే ఈరోజు మొత్తం ఉల్లిపాయలు 20 రూపాయల కేజీకి యూనిఫామ్గా అన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నాం. రైతు బజార్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క కందిపప్పు ధర పెరిగితే విదేశాల నుంచి దిగుమతి చేసి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇవ్వాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఒక పక్క రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం, ఇంకో పక్క పేదవాడికి ధరలు పెరగకుండా అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాం. 2,50,000 రూపాయల వరకు డబ్బులు ఇస్తున్నాం. 1,100 రోగాలకి గుర్తించి
ఇవన్నీ ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదల ఆరోగ్యం కోసం పాటుపడతాం, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క పేదవాళ్ళ కోసం పింఛన్లు పెంచాం. ఒకప్పుడు 200 రూపాయల పింఛన్ ఉంటే 5 రెట్లు పెంచి ఈరోజు 44 లక్షల మంది పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. వికలాంగులకి 1500 రూపాయలు ఇస్తున్నాం. నెలవారీగా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు వస్తాయో అదే విధంగా వీరింటికి పంపించి ఆ ఊరిలో ఉండే పంచాయత్ సెక్రటరీ ద్వారా పూర్తిగా పింఛన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నాం. ఒక్క పైసా అవినీతి లేకుండా పేదవాళ్ళను ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం. ఉద్యోగస్తుల్ని భాగస్వాములు చేశాం. ఆ రోజు మీరు చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు విభజన సమయంలో అన్యాయం జరుగుతుందని పోరాడారు. గట్టిగా పోరాడి ఆ రోజు మన హక్కుల కోసం ప్రయత్నం చేశారు. అందుకనే వారికి కూడా 42% ఫిట్మెంట్ ఇచ్చాం. ఆర్టీసీకి కూడా 42% ఫిట్మెంట్ ఇచ్చాం. అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగిలిన సమాజంలో ఉండే వారికి సమస్యల్ని దశల వారీగా పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు ఒక హక్కుగా ఉండాలి. పేదవాడు ఇల్లు లేకుండా బాధపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక ఇల్లు ఒక ఆత్మస్థైర్యం ఇస్తుంది, ఒక ఆస్తి హక్కు కల్పిస్తుంది. అలాంటి ఇండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 2 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తూ 270 స్క్వేర్ ఫీట్ ఇచ్చి అదే మరిగా ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి నాణ్యతతో కట్టడానికి 1000 రూపాయలు ఇచ్చాం. అందులో ఎస్సీలకు ఎస్టీలకు 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. మిగిలిన వారికి 1,25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మళ్లీ రాబోయే రోజుల్లో జనతా వస్త్రాలు ప్రవేశపెడతాం. సగం ధరకే చీర దోవతీస్తాం. ఒక పక్క చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తాం, రెండో పక్కన పేదవాళ్ళందరికీ నాణ్యమైన బట్టలు కట్టుకోవడానికి నిరుపేదలను ఆదుకోవడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా చేరినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి నిరంతరం కొనసాగిస్తాం, ముందుకు తీసుకుపోతామని మరొకసారి మీ అందరికి కూడా ఈ శుభ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈ రోజు మనం చూస్తే రాజధాని లేదు, రాజధాని కట్టుకోవాలి. ఆ రోజున్న పెద్దలు కనీసం రాజధాని ఎక్కడ కట్టాలనో చెప్పకుండా ఒక కమిటీ వేసి మనల్ని ఇబ్బందుల్లో పెట్టారు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మనందరం ఇళ్లు కట్టుకుంటున్నాం ఒక ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి, మనందరం గౌరవంగా ఉండడానికి, తెలుగు వారంటే ఏదైనా చేస్తారని నిరూపించుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి రాజధాని కట్టాలి, ప్రపంచంలోనే మేటైన రాజధాని కట్టాలి. అందుకే నిన్న కూడా మీటింగ్ పెట్టాం. ప్రపంచంలో ఈ రోజులో ఉండే ఒక 10 మేటైన రాజధానులు చూసి అన్నింటికంటే భిన్నంగా ఇంకా బ్రహ్మాండంగా ఒక రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మన దగ్గర డబ్బులు లేకపోతే అమరావతిలో రైతులకు విజ్ఞప్తి చేస్తే 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద రైతులు భూమి ఇచ్చారంటే ఒక్క పైసా తీసుకోకుండా తిరిగి లాభాల్లో వాటా తీసుకున్నట్టుగా రైతులు ముందుకు పోయారు. మనస్ఫూర్తిగా రైతాంగానికి అభినందిస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తి అందరిలో రావాలి. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చారు. నేను రాత్రింబగుళ్ళో పనిచేస్తాను. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలి. తోచిన విధంగా సహకరించాలి. ఒక్క ఇటుక లేకపోతే ఆ ఇటుకతో సమానంగా
ఆర్థిక సహాయం చేసి ఈ రాజధానిలో నేను కూడా భాగస్వామి, నా కష్టార్జితంతో ఈ రాజధాని కట్టామని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేట్టుగా మనం ఈ రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా రాజధాని నిర్మాణం ఒక ఆర్థిక రాజధానిగా ఉపాధి కల్పించి మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రపంచంలోనే మేటైన రాజధానిగా మనం నిర్మాణం చేసుకుందాం. ఇది తెలుగువారి యొక్క గౌరవం, ఆత్మ గౌరవం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాజధానిని అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నం భారతదేశంలోనే ఒక సుందరమైన నగరం. ఈ విశాఖపట్నాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేస్తాం. ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం. అన్ని విధాల అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న వారు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేట్టుగా ఈ విశాఖపట్నాన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సింగపూర్ గవర్నమెంట్ ఇప్పటికే 3 రిపోర్ట్లు ఇచ్చింది. క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది, క్యాపిటల్ సిటీ ఇచ్చింది, ఇంకో పక్కన సీడ్ క్యాపిటల్కి ఇచ్చారు. మీరు కూడా ఇందులో భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనలు, ప్రతి ఒక్కరి ఆలోచనలకి ఈ రాజధానిలో అవకాశం ఉంది. మీరు మెరుగైన ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసుకోవాలి. విశాఖపట్నం అందాల కోనసీమ, పాపి కొండలు, బౌద్ధ రామాలు, పుణ్యక్షేత్రాలు, సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంతం, గొప్ప వనరులు మనకు. అరకు లోయ ఉంది, లంబసింగి ఉంది, చింతపల్లి ఉంది, రాయలసీమలో ఆర్సిలీ హిల్స్ ఉన్నాయి. ఇవన్నీ సమ్మర్ రిసార్ట్స్ గా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. తిరుపతి, కాణిపాకం, మహానంది, మంత్రాలయం, శ్రీశైలం, ఒంటిమిట్ట, అన్నవరం, సింహాచలం, పంచరామాలు, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవి అభివృద్ధి చేసుకుంటే రిలీజియస్ టూరిజం కింద ముందుకు పోయే పరిస్థితి ఉంది. కడపలో దర్గా ఉంది, బ్రహ్మాండమైన దర్గా. భారతదేశంలో అందరూ వచ్చి ఆ దర్గాలో పూజలు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా తయారు చేసుకోవాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని చాలా వరకు వచ్చాయి, ఇంకా కొన్ని రావాలి. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలకు కావాల్సిన విద్య, చదువుకునేటప్పుడే ఏ విధంగా అప్రెంటిస్ గా పనిచేయాలనో అలాంటి విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరి ఎక్కువగా ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క హార్డ్వేర్కి ఇస్తాం, అగ్రో ప్రాసెసింగ్ ఇస్తాం. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విద్య, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మీ జీవితాలను మారుస్తుంది. ఇంతవరకు మనం శారీరక కష్టాలు చేసేవారం, ఈరోజు శారీరక కష్టం కాదు, మైండ్తో తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలివితేటలుంటే ప్రపంచాన్ని జయించడమే కాకుండా ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి మనకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంది, దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేసుకునే అవకాశాలున్నాయి. విశాఖపట్నం పోర్ట్ ఉంది, పక్కనే గంగవరం పోర్ట్ ఉంది, కాకినాడలో 3 పోర్టులు వస్తున్నాయి. అదే మాదిరిగా కృష్ణపట్నం ఉంది, నూతన రాజధానిలో మచిలీపట్నం ఉంది, శ్రీకాకుళంలో బావనపాడుంది. ఇవన్నీ కూడా చేసుకోగలిగితే చాలా వరకు మనకు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశాలున్నాయి. ఈస్ట్ ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక హబ్ కింద ఇండియాకు ఒక గేట్వే కింద తయారు చేసుకుంటాం. విమానాలు ఉన్నాయి, విమానాశ్రయాలు కూడా అవసరం. మనం అభివృద్ధి కావాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తగా మీరు చూస్తే అన్ని విమానాశ్రయాల్లో చాలా బాగా అభివృద్ధి అవుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇప్పుడు విశాఖపట్నంలో ఇక్కడే
మీరు చూస్తే భీమునిపట్నం దగ్గర బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో నిర్మించబోతున్నాం. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ గా తయారు చేయడం కోసం ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నాం. ఈ రోజు ఇంకో పక్క చూస్తే 5 ఎయిర్పోర్టులని నెల్లూరు జిల్లాలో దగదర్తి, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, చిత్తూరు జిల్లాలో కుప్పం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలనుకుంటున్నాం. ఇవే కాదు, కన్వెన్షన్ సెంటర్లు విశాఖపట్నంలో, అమరావతిలో, తిరుపతిలో నిర్వహించాలని మనం ఒక ప్లాన్ పెట్టుకున్నాం. అదే మరిగా ఇవే కాకుండా ఈరోజు రైల్ నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ నాగరికతకు చిహ్నం. ఇవి కూడా వరల్డ్ క్లాస్ రోడ్స్ రావాలి. ప్రతి ఒక్క కుగ్రామానికి రోడ్డు రావాలి, గ్రామంలో సిమెంట్ రోడ్లు రావాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి. ఇవన్నిటి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుని అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క 6 కొత్త యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. ఎనర్జీ యూనివర్సిటీ, వాటర్ యూనివర్సిటీ, పోర్ట్స్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ, ఇంకో పక్క టూరిజం యూనివర్సిటీ, అక్వా యూనివర్సిటీ, హాస్పిటాలిటీ, ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటికి కనెక్టివిటీ, 5 గ్రిడ్లు పెట్టాం. ఒక పక్క నీరు, ఒక పక్క కరెంటు, ఇంకో పక్క గ్రామానికి రోడ్డు, ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీతో బ్యాండ్విడ్త్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు వేడిగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఒకసారి మీరు ఆలోచిస్తే సహజ వనరులు ఉన్నాయి, మనకుండే వనరులు ఎవరికీ లేవు. అలాంటి సహజ వనరులు మీరు చూసినప్పుడు బాక్సైడ్ ఉంది, బొగ్గు ఉంది, వెరైటీస్ ఉన్నాయి, శాండ్ బీచ్ లో బ్రహ్మాండమైనటువంటి మినరల్ వెల్త్ ఉంది, గ్రనైట్ ఉంది, సిమెంట్ తయారు చేయడానికి లైమ్ స్టోన్ ఉంది. ఇలాంటి వనరులు ఉపయోగించుకుని ఫ్యాక్టరీస్ రావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికరణ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం ఉంది. ఈ రోజు మీరు చూస్తే ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చాం, అన్నిటికి కూడా పాలసీలు ఇచ్చాం. ఎంఎస్ఎంఈ పాలసీ ఇచ్చాం, సింగిల్ విండో పాలసీ ఇచ్చాం. టెక్స్టైల్ కానీ, అపరెల్ పార్కులు కానీ, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్, ఇవన్నిటి కూడా సెక్టర్ వారీగా పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు వచ్చేవారు కాదు. ఈ రోజు విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు, అన్ని జరిగే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలమైన రాష్ట్రంగా ఉండాలి. ఏ క్లియరెన్స్ రావాలన్నా ఎవరి దగ్గరికి పోకుండా, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా 21 రోజుల్లో అన్ని క్లియరెన్స్లు ఇచ్చే ఏకగక్ష వివాదాన్ని, సింగిల్ విండోని, సింగిల్ డెస్క్ పాలసీని తీసుకొచ్చాం. దీనివల్ల మంచి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు బ్రహ్మాండంగా ముందుకు వస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఉంది. నేను అది అనేక సార్లు చెప్పాను. మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ చేస్తూనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద మనం పోవాలి. మన దగ్గర తయారు చేసిన వస్తువులు ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి రావాలి. హార్డ్వేర్ కు ప్రాధాన్యత ఇస్తున్నాం. మొన్నే మీరు చూశారు, రెడ్మీ 2 ప్రైమ్ అని ఏదైతే షామీ ఫోన్ ఇక్కడనే ప్రారంభం చేశాం. ఈరోజు 3 సిటీలో తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో హార్డ్వేర్ ని అన్ని జిల్లాల్లో తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక శుభ సందర్భం. దీనివల్ల మనకు ఇంపోర్ట్ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవన్నీ రాగలిగితే ఈరోజు 3 సిటీ కానీ ఇలాంటివి కూడా మనం డెవలప్ చేస్తున్నాం. మన దగ్గర భూమి విషయంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ రావాలంటే నేను అన్నీ ఇవ్వగలుగుతాను. నీళ్లు ఇవ్వగలుగుతాం, కరెంట్ ఇవ్వగలుగుతాం, రోడ్లు వేయగలుగుతాం, ఇండస్ట్రీకి కావలసిన పిల్లలకి తెలివితేటలు ఇవ్వగలుగుతాం. కానీ భూమి కూడా ఇస్తే తప్ప ఇండస్ట్రీ రాదు. ఆ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రం ఒక ఆదర్శం. ఢిల్లీలో ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లుకు అడ్డం పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా
రాజధాని నగరానికి ల్యాండ్ ఇవ్వకుండా ఉండాలని అన్ని విధాల ప్రయత్నం చేసి విజ్ఞత ప్రదర్శించి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారంటే అది తెలుగు వారి యొక్క తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్ మెయిన్ కెనాల్ కోసం పోలవరంలో ల్యాండ్ కావాలంటే ఉదారంగా డబ్బులు ఇచ్చాం. రైతులు పామాయిల్ చెట్లు కూడా వదులుకొని పూర్తిగా సహకరించారు. రేపు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా ఈ ల్యాండ్ చాలా ముఖ్యం. ఈ విషయం కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రైతు అయితే అభివృద్ధి కోసం సహకరిస్తారో వాళ్ళ జీవితాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. లిబరల్ గా ల్యాండ్ అక్విజిషన్ ప్రైస్ కూడా ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని జిల్లాలని అభివృద్ధి చేయాలి, సమతుల్యంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏ జిల్లాలో కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. 13 జిల్లాల్లో 13 రకాలైన సమస్యలున్నాయి, 13 రకాలైన వనరులున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే ప్రజలున్నారు. నేను అందుకనే ప్రతి ఒక్క జిల్లాకి కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నాను. సమగ్ర అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నాం. విశాఖపట్నం ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది, జీఎస్డీపీలో మొదటి స్థానంలో ఉంది. నేను అందుకనే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఎకానమీ బాగుంటే దానివల్ల ఉపాధి వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంపద సృష్టించబడుతుంది. అందుకే ఒక నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం. 2 అంచెల అభివృద్ధి, 2 అంకెల అభివృద్ధి, డబుల్ డిజిట్ గ్రోత్ కోసం ఏమేం కావాలనో ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. అధికార యంత్రాంగంలో ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. మేము కూడా కష్టపడి పనిచేయడం, తద్వారా ఇక్కడ ప్రజానీకం యొక్క ఇబ్బందులు తొలగించాలని ఆలోచిస్తున్నాం. పోయిన సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనకు జీఎస్టీపీ బెటర్గా వచ్చింది. ఈ సంవత్సరం తప్పకుండా నాకు ఆత్మవిశ్వాసం ఉంది. మళ్లీ రాబోయే ఇండిపెండెన్స్ రోజున ఆ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఆంధ్రప్రదేశ్ డబుల్ డిజిట్ సాధించింది. ఈ డబుల్ డిజిట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోయే అవకాశం వస్తుంది. దానివల్ల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు కూడా పెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ జరగాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి, శాంతి భద్రతలు బాగుండాలి. ఈ రోజే మీరు చూశారు, పోలీసులకు చాలా మందికి అవార్డ్స్ ఇచ్చాం. ఈ ప్రాంతంలో ప్రజానీకం కూడా మన రాష్ట్రంలో చాలా వరకు ఎక్కడ కూడా సమస్యలు సృష్టించరు. శాంతి భద్రతల కోసం చాలా వరకు ముందుకు వస్తారు. కానీ ఇటీవల కాలంలో యూనివర్సిటీ పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటన నా మనసును కలిచివేసింది. చదువుకోవాల్సిన పిల్లలు చదువుకునే సమయంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి ర్యాగింగ్ లాంటి సమస్యలు చేస్తే అది సమాజానికి మంచిది కాదు. ఆడబిడ్డలు బాధపడితే అది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఎవరైతే గర్ల్స్ ఉన్నారో మిమ్మల్ని పూర్తిగా రక్షణ ఇచ్చే బాధ్యత. ఎవరైనా సరే మీకు ఇబ్బంది కలిగించి ర్యాగింగ్ చేస్తే వారు చదువుకోవడానికి కూడా అర్హత లేదు, గట్టిగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ యొక్క ఆలోచనతో ఆడబిడ్డల్ని, చదువుకునే పిల్లల్ని అగౌరవపరిచే శక్తి మీకు లేదు, లేకుంటే కించపరిచే విధంగా మాట్లాడము, వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు వీళ్లకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే యూనివర్సిటీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. హై స్కూల్స్ కానీ అన్ని కాలేజీల్లో కానీ మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వడం, అదే మాదిరిగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే సమస్య లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి,
శాంతి భద్రతలు ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది, అప్పుడే పర్యాటక రంగం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. ఈరోజు పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం లేదు. చాలా మంది ముందుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కావాల్సింది ఒక నీతిగా ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. మనం వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మనం ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, కరప్షన్ మీద సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవినీతి ఒక క్యాన్సర్ లాంటిది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలకు మూల కారణం ఈ అవినీతి. ఈ అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ అవినీతి వల్ల పేదల జీవితాలు చితికిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు మీ భూమి మీ ఇంటికి ఒక ప్రోగ్రాం ఇచ్చాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని భూముల్ని ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ సర్టిఫికెట్ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. ఈరోజు పిల్లలు చదువుకోవాలంటే, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే, లేకపోతే నేటివిటీ సర్టిఫికెట్ కావాలంటే తిరిగి అలసిపోతున్నారు. ఈరోజు ఆధార్ అకౌంట్ వచ్చింది, కంప్యూటరైజేషన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. ఇది ఉపయోగించుకుంటే రియల్ టైంలో ఎక్కడున్నా ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. సర్వీసుల పైన పోలీసులు ఇచ్చే సేవలు కానీ, రెవెన్యూ ఇచ్చే సేవలు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సేవల పైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, అవినీతి లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరేది, మొన్న కొన్ని కార్యక్రమాలు మనం చూశాం. ఆ కార్యక్రమాలు చూస్తే వద్దు ఎంత తీవ్రంగా తుఫాన్ వచ్చిందో దానికంటే బ్రహ్మాండంగా పనిచేసి మనం తొందరలోనే కోలుకున్నాం. చాలా మంది అన్నారు ఇంకా రాబోయే రోజులు ఇది అసాధ్యం, విశాఖపట్నం మళ్లీ రికవర్ కాదు, విశాఖపట్నానికి ఎవరు రారంటే కాదు. ఉదు తుఫాను మనోలు చూసి భయపడాలి తప్ప ఉదు తుఫాను చూసి మనం భయపడే సమస్య లేదని మనం ముందుకు పోయాం. తుఫాను జయించే శక్తి కూడా మనకుంది. అదే ఆ రోజు నిరూపించాం. గోదావరి పుష్కరాలు చరిత్రలో ఎప్పుడూ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేట్టుగా గోదావరి నదితో అనుసంధానం కావడానికి మనం బ్రహ్మాండంగా చేశాం. నేను చాలా ఫీడ్బ్యాక్ తెప్పిస్తే వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా బ్రహ్మాండంగా చేశారని, వసతుల విషయం కానీ, భోజనం కానీ, మంచినీళ్లు కానీ, క్లీనినెస్ కానీ చాలా బ్రహ్మాండంగా చేశాం. ఇంకో పక్క పట్టిసీమ రికార్డు స్పీడ్లో మార్చి 29న ప్రారంభిస్తే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆగస్టు 15కి జాతికి అంకితం చేస్తున్నాం. ఇంతవరకు దక్షిణ భారతదేశంలో ఎక్కడా జరగలేదు. 2 నదుల అనుసంధానం. గోదావరి నదిలో 3000 టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. పెన్నా నది ఎండిపోయింది. అలాంటప్పుడు నదుల అనుసంధానంకు శ్రీకారం చుట్టాం. జెట్ స్పీడ్లో ముందుకు పోయాం. ప్రపంచంలో ఒక రికార్డు క్రియేట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాజధాని చాలా మంది అనుకున్నారు రాజధాని కట్టలేమని. రాజధానిని ఒక సంక్షోభం, దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాం. అదే నా మనస్తత్వం. ఎప్పుడు కూడా కష్టాలు వస్తే కుంగిపోకుండా, భయపడిపోకుండా తిరిగి బ్రహ్మాండంగా దాన్ని ఎదుర్కోవడమే కాదు, సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మనకు తిరుగనేది ఉండదు. ఆ కార్యక్రమం మనం చేశాం. आपने देखा होगा बीमार व्यक्ति भी दूसरे को स्वस्थ कैसे रहना चाहिए उसकी टिप्स देने की आदत रखता है. खुद तो अपना संभालता नहीं है, लेकिन हर इंसान को स्वभाव होता है
तुम ऐसा करो ठीक हो जाओगे, तुम वैसा करो ठीक हो जाओगे। ये करप्शन भी ऐसा है